జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నకిలీ ఓట్లున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నకిలీ ఓట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని బీఆర్ఎస్ అంటోంది. డీటెయిల్స్ మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, ఇవాళ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నకిలీ ఓట్లకు సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? హైకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళబోతుంది. ఇప్పటికే ఆ నకిలీ ఓట్లకు సంబంధించి కూడా నకిలీ ఓట్లు దాదాపు 23,000 ఓట్లు కూడా కాంగ్రెస్ దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా గతంలో చేసింది. సెప్టెంబర్ 2వ తేదీన కూడా దీనికి సంబంధించిన ప్రాసెస్ చేసింది అనే విధంగా కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే ఆరోపణలు చేస్తుంది. ఒకే ఇంట్లో దాదాపు 40 పైగా కూడా ఓట్లు ఉన్నాయి. 40 పైగా ఓట్లకు సంబంధించి కూడా ఎవరు చేశారన్న దానిపై కూడా ఎన్నికల కమిషన్ ఎందుకు దృష్టి పెట్టలేదు, ఆ ఇంట్లో ఎవరు లేకుండా కూడా అక్కడ ఓట్లు ఏ విధంగా నమోదు చేశారు అంటే ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు నమోదు చేసుకోవడం, దాంతోపాటుగా ఇతర ప్రాంతాల్లో కూడా వారికి ఓటు హక్కు ఉంది. అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఆ ఓటు ఉంది. ఒక్కొక్కరికి 3 చోట్ల ఓట్లు ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ మాత్రం దానిపైన కూడా ఎందుకు దృష్టి పెట్టట్లేదనే దానిపైన కూడా ఆ బీఆర్ఎస్ అయితే ప్రశ్నిస్తుంది. ఇప్పటివరకే ఎన్నికల ప్రధాన అధికారిని కేటీఆర్ మొన్న కలిశారు. కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలందరూ కూడా కలిసి ఇదే విషయం పైన కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన 24 గంటల వ్యవధిలో కూడా ఎలాంటి రెస్పాన్స్ ఎన్నికల కమిషన్ నుంచి కూడా లేదు. కాబట్టి ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తాను అని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ కూడా దానికి సంబంధించిన పూర్తి స్థాయి డేటా కూడా ఆ మీడియా ముందు ఉంచారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారో తన ఆ తమ్ముడికి సంబంధించిన మాత్రం 3 ఓట్లు ఉన్నాయి, తన తమ్ముడికి కూడా 3 ఓట్లు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన కూడా పీపీటీ ఆ ప్రజెంటేషన్ లో కూడా చూపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే సమయంలో మాత్రం కేటీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఏదైతే ఇవాళ హైకోర్టుకు వెళ్తాము, ఎట్టి పరిస్థితుల్లో మాత్రం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాము. జూబ్లీహిల్స్ లో మాత్రం దొంగ ఓట్లకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ మాత్రం ఎలాంటి ఆ చర్యలు కూడా తీసుకోలేదు, దానికి సంబంధించిన విచారణ కూడా చేపట్టట్లేదు. కాబట్టి మేమైతే ఆ న్యాయపరంగా న్యాయస్థానానికి వెళ్తాము అంటూ కూడా ఇప్పటివరకే కేటీఆర్ అయితే తెలిపారు. ఇవాళ హైకోర్టు కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే వెళ్ళబోతుంది. బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిన తర్వాత మాత్రం హైకోర్టులో మాత్రం దీనిపైన కూడా ఎలాంటి విచారణ జరగబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. కాసేపటి క్రితమే ఆ తెలంగాణ భవన్ కి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. కాసేపట్లోనే ఆ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలు కూడా చేరుకోబోతున్నారు. ఇవాళ ఆ సునీత ఆధ్వర్యంలో మాత్రం 2 సెట్ల నామినేషన్లు కూడా దాఖలు చేయబోతున్నారు. 2 సెట్ల నామినేషన్లకు సంబంధించి కూడా 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేసే సమయంలో మాత్రం ఆ కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, వారితో పాటుగా ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన విష్ణువర్ధన్ రెడ్డి, అదేవిధంగా ఆ రావుల వీరితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ ముఖ్య నేతలు కూడా నామినేషన్ ప్రక్రియలో కూడా పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు. సాదాసీదాగా కూడా ఇవాళ నామినేషన్ కూడా దాఖలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే భావిస్తుంది. 18 లేదంటే 19వ తేదీన కూడా మరో సెట్ కూడా ఆ నామినేషన్లు కూడా దాఖలు చేయడానికి మాత్రం భారీగా ర్యాలీ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. మరికాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆ ముఖ్య నేతలు వెళ్ళి మాత్రం నామినేషన్లు కూడా దాఖలు చేయబోతున్నారు. అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ భవన్లో మాత్రం యూసుఫ్ కూడా డివిజన్ కు సంబంధించిన మీటింగ్ జరుగుతుంది. యూసుఫ్ కూడా ఆ డివిజన్ లో కూడా కేటీఆర్ ఇప్పటివరకు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆ ఏర్పాటు చేసి వార్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు కూడా ఆ దిశానిర్దేశం చేస్తున్నారు. గెలుపుకు సంబంధించిన దానిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ సూచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఏ విధంగా ఆ ప్రచారం చేయాలి, బాకీదారుల పంపిణీ కావచ్చు, దాంతో పాటుగా ఆ ప్రచారం చేసే సమయంలో మాత్రం ప్రజలకు సంబంధించిన మాత్రం గత 10 ఏళ్లలో కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మాత్రం ఏ విధంగా ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేశాము అనే దానిపైన కూడా ఆ ప్రజలకి వివరించాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా కూడా అభివృద్ధికి సంబంధించినంత మాత్రం ఎక్కడ కూడా ఒక ఇటుక పెళ్లి లేదు, ఎక్కడ కూడా శంకుస్థాపన చేయలేదనే దానిపైన కూడా ఆ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే భావిస్తుంది. వార్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు కూడా 5 సభ్యులతో వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడ నుంచి ఎప్పటికప్పుడు కూడా ప్రచార శైలి, అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ ఇన్ఛార్జీలు ఉన్నారు, 55 మంది ఇన్ఛార్జీలకు సంబంధించిన దానిపైన కూడా ఇన్ఛార్జీలు ఎలాంటి ప్రచారం నిర్వహిస్తున్నారనే దానిపై కూడా ఆరతీస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇవాళ అయితే ఆ హైకోర్టుకి అయితే దొంగ ఓట్ల పైన కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళబోతుంది. బీఆర్ఎస్ వెళ్ళిన తర్వాత మాత్రం హైకోర్టు విచారణ ఎప్పుడు చేపట్టబోతుంది అనే దానిపైన మాత్రమే ఆసక్తి రేపుతుంది. జోష్న. Right, Praveen.